హాయ్ హలో వెల్కమ్ టు వండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి టమాటా రైస్ అండి. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామా. మరి ఈజీగా సింపుల్గా చూద్దాము. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేటెక్కిన తర్వాత బిర్యానీ ఆకుని వేసుకోవాలి. బిర్యానీ ఆకుని వేసిన తర్వాత జీలకర్రని కూడా వేసి అందులోనే కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలండి. అందులోకి దాల్చిన చెక్క అండి చిన్నగా ముక్కలు కింద చేసుకుని వేసుకున్నాను. అలాగే అనాస పువ్వు అండి. దాని తర్వాత లవంగాలు యాలక్కాయ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని ఒకసారి కలిపేయండి. అందులోకి పచ్చిమిర్చిని కూడా వేసుకుని కలిపేద్దాము. మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని కలిపేసుకున్నాయి. కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. టమాటా ముక్కలు కూడా ఇందులోనూ వేసేసుకొని కలపాలండి. ఈ టమాటా ముక్కలు కూడా మనకి బాగా మగ్గాలండి. చిన్న ముక్కలుగా కోసుకుంటే మనకి బేగా మగ్గుతాయి. ఇందులోకి స్టార్ మసాలా అనేది వేస్తున్నానండి. మీకు అవైలబుల్గా లేకపోతే కనుక ఇందులో చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ని కూడా వేసేసిన తర్వాత ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇందులోకి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదో ఒకసారి టేస్ట్ చూసేయండి. టేస్ట్ చూసిన తర్వాత మనం ముందుగా అన్నం వండుకొని పక్కన పెట్టుకున్నామండి. ఆ రైస్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాము. అంతేనండి, ఇంచుగా కలిపేసుకుంటే మనకి టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఎంతో ఈజీగా సింపుల్గా ఎలా చేసేసుకున్నామో టమాటా రైస్ అనేది. అంతేనండి, ఇలా కలిపేసుకోవడమేనండి. చక్కగా అన్నానికి పట్టేలాగా అటు ఇటు కలిపేసుకున్నాం చూడండి. అంతేనండి, ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా బాగుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.